2014 నుంచి ప్రత్యేక రైల్వే జోన్ కోసం పోరాటం చేస్తున్నప్పటికీ అయితే ఎట్టకేలకు నేను కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ప్రభుత్వం అయితే పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మిగతా పార్టీలు అయితే సంబరాలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే రైల్వే జోన్ కోసం ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో ఉద్యమాలు కూడా చేయడానికి సిద్ధపడ్డారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యం అని అనుకుంటారు, లేకపోతే మీరు సాటిస్ఫై అనుకుంటున్నారా? సాటిస్ఫాక్షన్ అయితే ఈరోజు లేదు. కేవలం భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినటువంటి పార్టీలే ఈరోజు సంతోషపడుతున్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సపోర్ట్ చేస్తున్న పార్టీలు ఏవి కూడా ఈరోజు సంతోషంగా లేవు. ఎందుకంటే ఒక పక్కన రైల్వే జోన్ ప్రకటించామంటున్నారే తప్ప అందులో వాస్తవాలు మనం పరిగణలోకి తీసుకుంటే శ్రీకాకుళం జిల్లా అసలు ఉందా లేదో అన్నటువంటి అనుమానం ఉంది. అందులో ముఖ్యంగా 7 జిల్లాలు ఖుర్దా డివిజన్లో ఉన్నాయి, అవి యాడ్ చేయడం దాని మీద స్పష్టత లేదు. వాల్టేర్ డివిజన్ తీసేశారు, ఆదాయం అంతా కట్ చేసి కేవలం ప్యాసింజర్ రెవెన్యూ మనకి పెట్టి ఆదాయం అంతా కూడా అటు వేరే రాయగడ జోన్కి అంతా కూడా తరలించే పరిస్థితి ఉంది. ఇవన్నీ అంశాలు కూడా చేస్తే చాలా అన్యాయమే జరిగినట్టుగా మనం భావిస్తున్నాం. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఒక స్పష్టమైన హామీ కానీ క్లారిఫికేషన్ కానీ వచ్చేంత వరకు కూడా మేము అంగీకరించే పరిస్థితిలో లేము. దీనికి సంబంధించి గతంలో కూడా మీరు ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. అది ఎంతవరకు ఫలించిందని అనుకుంటున్నారు? ఏమన్నా ఖచ్చితంగా దానివల్ల ఒత్తిడి అయితే ఉంటుంది. ఆంధ్రవలస స్టేషన్లో చేసిన దీక్ష కాదు, ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టాం, ఢిల్లీలో బర్త్డే నాటి దీక్షలు చేశాం. ఎన్నో సందర్భాల్లో ఎక్కడ అవకాశం దొక్కితే ఉత్తరాంధ్ర నుంచి నేను ఉన్నాను కాబట్టి నా ప్రధాన ఎజెండాగా రైల్వే జోన్ తీసుకొని దీని మీదే నేను మాట్లాడాను. సో ఒక పక్కన మా అసోసియేషన్స్ వారు, మా ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ వాళ్ళ పోరాటాలు చేస్తూనే దాని నుంచి స్ఫూర్తి పొంది నా పరంగా నా పరిధిలో ఉన్నటువంటి నా ఎంపీ పరంగా నేను చేసిన పోరాటం నేను చేశాను. దీని అంతటి వల్ల కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఇది ఖచ్చితంగా ఇవ్వాలి, ఇవ్వకపోతే మాత్రం ఉత్తరాంధ్ర ప్రజలు మనల్ని ఉంచరు అనేటటువంటి ఒక భావన తీసుకొని వచ్చాం. కాబట్టి మోదీ గారు, ప్రధానమంత్రి గారు ఒక పట్టణం వస్తే భయపడి మరి ఇచ్చే పరిస్థితికి మనం ఈరోజు తీసుకొని వచ్చాం. జగన్మోహన్ రెడ్డి నిన్న గృహప్రవేశం చేశారు, శుభకార్యంగా నిన్న అయిన తర్వాతే రైల్వే జోన్ ప్రకటించారంటే శుభకార్యాలన్నీ జరుగుతాయని చెప్పేసి అలా ఆనందోత్సవాలు కూడా చేసుకుంటున్నారు. అయితే మా వల్లే రైల్వే జోన్ వచ్చిందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నారు? అసలు ఏంటి ఆ మాటకి అర్థం ఏంటో నాకు ఈరోజు తెలియట్లేదు. అసలు ఒక పోరాటం చేయడానికి వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఆ రోజు ఢిల్లీలో మీరు మాతో పాటు పోరాడండి అయ్యా, గట్టిగా అడగండి అయ్యా అని అంటే వాళ్ళు లోపాయకారిన బీజేపీతో పెట్టుకున్నటువంటి పొత్తు వల్ల రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చున్నారు. రాజీనామాలని సరైన డేట్కి పెట్టారా? ఎప్పుడైతే ఎలక్షన్లు రావన్నటువంటి డేట్ చూసుకున్నారో అప్పుడు ఆమోదించుకున్నారు. అదే రకంగా భారతీయ జనతా పార్టీకి ఈ రోజు వరకు వాళ్ళు నిలదీసినటువంటి పరిస్థితి లేదు. మోదీ గారికి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారా, ఎక్కడైనా అడిగారా మాకు రైల్వే జోన్ ఇవ్వండి అని? అటువంటిది గృహప్రవేశం చేస్తే వస్తుందని అంటున్నారు. ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఇంకెన్నో గృహప్రవేశాలు చేస్తే ఇంకెన్నో శుభకార్యాలు జరుగుతాయి. కేవలం రాజకీయ అవివేకంతో, ఇమ్మెచ్యూరిటీతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఒక పక్కన ఆ మాటలు మాట్లాడుతుంటే, అటువంటి విషయాలు చెప్తుంటే మమ్మల్ని అందరినీ కూడా అవమానించినట్టు. ఉత్తరాంధ్ర ప్రజల్ని మేము ఇన్ని సంవత్సరాలు చేస్తున్నటువంటి పోరాటం చేస్తే దాన్ని గుర్తించకుండా, అటువంటి ప్రజలు ఎవరైతే సంఘాలు ఈరోజు దీనికోసం పోరాడుతున్నాయో వాళ్ళకి అభినందనలు తెలియజేయకుండా మేము గృహప్రవేశం చేశాం కాబట్టి వస్తుందనంటే ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించినట్టే ఈరోజు మేము భావిస్తున్నాం. రేపు మోడీ జిల్లా పర్యటన, విశాఖపట్నం జిల్లా పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో మీ టీడీపీ శ్రేణులు ఏమైనా దీక్షలు చేపట్టే అవకాశం ఉందో, అడ్డుకునే కార్యక్రమాలను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారా? రాష్ట్రం అంతటా కూడా మేము నిరసనలు తెలియజేస్తాం. మా నినాదాలతో మోదీ గారి తాలూకా మోసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బహిరంగంగా చెప్పే ప్రయత్నం మేము చేస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం. విభజన చట్టంలో హామీలు ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేదు. ఆ హామీలన్నీ కూడా అమలు చేయడానికి రేపు అనేక వేదికలు మేము చూస్ చేసుకొని ప్రతి జిల్లాలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం. ఇది ఇక్కడ పరిస్థితి ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికైతే మాత్రం వీలైతే మాత్రం అసంతృప్తిగానే కనిపిస్తున్నారు. రేపు మోదీ పర్యటన కూడా అడ్డుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టడానికి సిద్ధపడుతున్నారు. కెమెరామెన్ సంతూర్తో ఆనంద్, ప్రైమ్ న్యూస్, శ్రీకాకుళం.